ఫ్రెండ్స్, ఇది కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ అండి. మహబూబ్ నగర్ డిస్టిక్ దేవరకద్ర మండలంలో ఉంటుంది. ఇది మహబూబ్ నగర్ డిస్టిక్కి ఈ కోయిల్ సాగర్ అనేది వరద ప్రదాయిని అంటారు. నేను ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఉంది కదా, పైనకి వెళ్తున్నాను. చూడండి, పైనకి వెళ్తున్నాను. ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ స్టెప్స్ ఎక్కుతాను. చూడండి, పైనకి వెళ్తాను. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ ఇది మా మహబూబ్ నగర్ వరద ప్రదాయిని అంటారు. ఇది చాలా బాగుంది అండి. లొకేషన్ కూడా ఇక్కడ చాలా చాలా బాగుంది. అక్కడ వెహికల్స్ వస్తున్నాయి. ఇటు నుంచి ఈ సాగర్ ప్రాజెక్టు పై నుంచి దేవరకద్ర వెళ్ళవచ్చు. దేవరకద్ర నుంచి అటు విలేజెస్కి వెళ్ళవచ్చు. అక్కడ చూస్తున్నారు, ఒక బైక్ కూడా వెళ్తుంది. అక్కడ గేట్లు ఎత్తినప్పుడు మొత్తం వాటర్ ఫ్లో ఎక్కువగా వస్తుంది. 13 గేట్లు ఉంటాయి ఇక్కడ. ప్రయాణికులు కూడా వస్తున్నారు. చాలా మంచి ప్రదేశం. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. గుట్టలు చుట్టూ గుట్టలు ఉంటాయండి మంచిగా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ చాలా బాగుంటుంది. ఇది ప్రకృతి అందాల నడుమ గుట్టల మధ్య మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. చూడండి, ఆ కొండల మధ్యలో నీరు ఎలా ఉంది. చాలా చాలా అందంగా ఉంటుంది. దీని నీటి సామర్థ్యం వచ్చేసి 37.6 అడుగులు ఉంటుంది. దీని నీటి సామర్థ్యం వచ్చేసి 2.27 TMCలు. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు కింద 8,000 నుంచి 12,000 ఎకరాలు సాగు చేస్తారు ఈ ప్రాజెక్టు కింద. కానీ చాలా బాగుంటుంది. ఇది నిజాం కాలంలో కట్టారు. 1947లో నిర్మాణం స్టార్ట్ చేసి 1950 వరకు పూర్తి చేశారు. ఈ 1950 జూలై 7కి ఫస్ట్ టైం వాటర్ వదిలారు. కానీ దీన్ని కట్టడానికి 85 లక్షలు పట్టింది అప్పటి నిజాం ప్రభుత్వానికి. ఆ తర్వాత కొంతకాలానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 95 లక్షలతో దీన్ని 6 అడుగుల సామర్థ్యాన్ని పెంచారు. అటు రెండు వైపులా సామర్థ్యాన్ని పెంచారు. 6 అడుగుల దూరం. ఇక్కడ చూడండి, డౌన్ ఎలా ఉంది. చాలా బాగుంది లొకేషన్. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ పక్కన అక్కడ గుడిసెలు ఉన్నాయి కదా, మీకు ఇక్కడ చేపలు కూడా దొరుకుతాయి, అమ్ముతారు. చాలా అందంగా ఉంటుంది గుట్టల మధ్యలో. ఇది నేను ఇక్కడ సెల్ఫీ తీసుకుంటూ వీడియో తీశాను. చాలా బాగుంది. మీరు కూడా విజిట్ చేయవచ్చు. ఇది మహబూబ్ నగర్ డిస్టిక్ దేవరకద్ర మండలం నుంచి దగ్గరలోనే ఉంటుంది. చాలా బాగుంటుంది. కానీ వర్షాకాలంలో వెళ్తే గేట్లు ఎత్తినప్పుడు చూస్తే మీరు చాలా బాగుంటుంది. వాటర్ ఫ్లో కూడా. ప్రయాణికులు ప్రతి సండే ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ వీకెండ్స్లలో వస్తూ ఉంటారు ఇక్కడికి. కానీ కొండల మధ్య ప్రకృతి నడుమ చాలా బాగుంటుంది కోయిల్ సాగర్. చూడండి, అక్కడ గుడిసెల్లాగా ఉన్నాయి. అక్కడ మీకు చేపలు కూడా దొరుకుతాయి, ఫ్రై కూడా బాగుంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ నేను ఇక్కడ విజిట్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ చాలా చాలా బాగుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సన్సెట్ బాగుందండి. ఈవినింగ్ టైం వెళ్ళాను. అక్కడ సూర్యకిరణాలు బాగా పడుతున్నాయి సాయంత్రం పూట. చాలా ఎఫెక్టివ్గా, చాలా నేచురల్లీ సూపర్గా ఉంది. లొకేషన్ చాలా బాగుందండి. మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు. చాలా నచ్చుతుంది. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్, మహబూబ్ నగర్ డిస్టిక్, దేవరకద్ర మండలం. మీకు కావాలంటే చికెన్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ పర్యాటకులు
వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ వాటరు కొండల మధ్యలో నీటిని చూస్తే మాత్రం మరి చాలా ఎంజాయ్ చేస్తారు. నేను కూడా మస్తు ఎంజాయ్ చేశాను.